దోసకాయ చట్నీ అండి. కొబ్బరి, ఉల్లిపాయ, దోసకాయ ముక్క, పచ్చిమిర్చి, వాటికి కావాల్సిన తాలింపుకి శనగపప్పు, జీలకర్ర, ఇది చింతపండుకు బదులు కొక్కోమని వస్తుంది కదండి, అది పులుపుకి, కరివేపాకు, ఎండుమిర్చి, మినపప్పు. ముందుగా పెనం పెట్టానండి స్టవ్ పైన. స్టవ్ వెలిగిస్తాను. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఫస్ట్ కొంచెం కరివేపాకు, శనగపప్పు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి, ఈ తాలింపు చేసి పక్కన పెట్టుకోవాలి. వేగినయండి ఒక గిన్నెలో తీసుకుంటాను. కొబ్బరి అండి, కొక్కము, చింతపండు బదులు, ఈ పచ్చిమిర్చి, ఉల్లిపాయలు బాగా వేసుకోవాలండి. ఇవి వేగినాయండి, ఇంకెక్కువ వేగించొద్దు. ఇది తీసి పక్కన పెట్టుకోవాలి, చల్లారి పెట్టుకోవాలండి. ఇవి కోసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు వేయాలండి. కొబ్బరి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఈ కొక్కం ఇన్ని వేగినాయండి. ఇవన్నీ మిక్సీలో వేయాలి, మిక్సీ జార్లో వేయాలండి. కొద్దిగా ఉప్పు వేస్తానండి, కొద్దిగా ఉప్పు. ఇవి బాగా వేగినాయండి. ఈ చల్లగా అయినాక మిక్సీలో వేయాలి. మిక్స్ అయ్యిందండి. ఇందులో ఇవి వేయాలి. ఇప్పుడు దోసకాయ ముక్కలు వేసి మిక్స్ చేయాలండి. దోసకాయ చట్నీ రెడీ అయిందండి. దీన్ని తాలింపు వేయాలండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ముందుగా చేసి పెట్టుకున్న తాలింపు ఉంది కదండి, అది వేస్తాను. తాలింపు రెడీ అయిందండి. ఇది వేడివేడి అన్నంలో కలుపు తింటే చాలా బాగుంటుందండి. మన చపాతీకి కూడా నంచుకోవచ్చండి. చపాతీతో కలుపు తినచ్చు, జొన్న రొట్టెలు తినచ్చు. ఇది హెల్దీ చట్నీ అండి. ఇది హెల్దీకరమైన చట్నీ ఇది.